భారతదేశం మొత్తంలో కూడా ఆగస్ట్ నుంచి చాలా మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా యూపీఎల్కి సంబంధించి అండ్ హైవేలకు సంబంధించి చాలా ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి. సో ఆ మార్పులు ఏంటో మీకు తెలియాలంటే వీడియోని చివరి వరకు చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిస్నీ కమ్యూనికేషన్స్ ఛానల్ న్యూస్ అనాలిసిస్. సరే, యూపీఐలో మార్పులు ఎందుకు అని అంటే ఫాస్టర్, సేఫర్ అండ్ స్మార్టర్. సో యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా ఫాస్ట్ కావడానికి, సేఫ్ కావడానికి, చాలా స్మార్ట్ కావడానికి యూపీఐ అనేది ఎన్పిసిఐ నడిపించే సంస్థ కాబట్టి వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో మార్పులను తీసుకొని వచ్చారు. అవన్నీ కూడా ఆగస్ట్ 1 నుంచి ఇంప్లిమెంట్ చేయబడతాయి. ఫస్ట్ది ఏంటి అని అంటే బ్యాలెన్స్ చెక్. ఇప్పుడు మనం ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు బ్యాలెన్స్ చెక్ చేసుకోలేము. కేవలం 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవకాశాన్ని తగ్గించడం ద్వారా సిస్టమ్స్ మీద భారం అనేది తగ్గుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దీనికి అడిషనల్గా ఒక ఆప్షన్ వచ్చింది ఏంటి అని అంటే ప్రతి ట్రాన్సాక్షన్ తర్వాత మనం అప్డేటెడ్ బ్యాలెన్స్ అనేది ఆటోమేటిక్గా చూపిస్తుంది. సో కంగారు పడక్కర్లేదు. సెకండ్ థింగ్, లింక్ చేసిన అకౌంట్స్కి సంబంధించింది. ఒక మొబైల్ నెంబర్కి సంబంధించిన ఏవైతే బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయో అవి రోజుకి 25 సార్లు మాత్రమే మనం చూసుకోగలం. ఇది కూడా ఎందుకు అని అంటే సిస్టమ్ జామ్ అవ్వకుండా వాళ్ళు లిమిట్ చేశారనమాట. థర్డ్ది ఏంటి అని అంటే ఆటో డెబిట్ టైమింగ్స్. ఇప్పుడు ఈఎంఐలు, సబ్స్క్రిప్షన్స్ ఇలాంటివన్నీ కూడా ఆటోమేటిక్గా డెబిట్ అయ్యే పేమెంట్ సిస్టమ్స్ కాబట్టి ఈ ఆటో పేమెంట్స్ అనేవి కేవలం ఉదయం 10 గంటల లోపు, మధ్యాహ్నం 1 గంట నుంచి 5 గంటల లోపు, లేదా రాత్రి 9:30 తర్వాత ఈ పేమెంట్స్ అనేవి జరిగేటట్టుగా చూసుకుంటున్నారు. ఒకవేళ అది కూడా ఒక ఆటో డెబిట్కు ఒక ప్రయత్నం మాత్రమే చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ 3 ట్రయల్ ఫ్రీగా జరపడానికి అవకాశం ఉంటుంది. సో ఆ తర్వాత దే విల్ నాట్ అలౌ అనమాట. యూపీఐ ఐడి రెస్ట్రిక్షన్స్. సో సేఫ్టీ కోసం 12 నెలలకు పైగా వాడని మొబైల్ నెంబర్కి సంబంధించిన లింక్ చేసిన యూపీఐ ఐడీలు ఏవైతే ఉంటాయో అవి ఆటోమేటిక్గా డిజేబుల్ చేస్తారు. తద్వారా పాత నెంబర్ల మీద ఉన్న యూపీఐ ఐడీలు అనేవి దుర్వినియోగం అవ్వకుండా ఆపడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. సో మోసాలను అరికట్టడానికి యూపీఐ పేమెంట్లో ఇంకో మార్పును తీసుకొచ్చారు. అదేంటి అని అంటే ఎవరైతే మనీని రిసీవ్ చేసుకుంటారో వాళ్ళ పేరుని ట్రాన్సాక్షన్ చేసి కంప్లీట్ అయ్యే ముందు చూపించి కన్ఫర్మేషన్ తీసుకుంటారు. సో ఆ నేమ్ చూసినప్పుడు మనం 1-2 సార్లు గమనించుకుంటే ఎవరు మోసపోకుండా అవకాశం ఉంటుంది అన్నమాట. ట్రాన్సాక్షన్ స్టేటస్. ఒక పేమెంట్ ఫెయిల్ అయితే లేదా దాని స్టేటస్ను మనం 3 సార్లు మాత్రమే చెక్ చేసుకోగలం. ప్రతిసారి కూడా 90 సెకండ్ల గ్యాప్ ఉండాలి. ఇది సిస్టమ్ వేగంగా పనిచేయడానికి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ మార్పులన్నీ కూడా యూపీఐని వేగంగా, సురక్షితంగా ఫ్యూచర్లో క్రెడిట్ లైన్ ద్వారా యూపీఐ వంటి కొత్త ఫీచర్లను సిద్ధం చేయాలి అనేది వారి ఉద్దేశం అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. సో ఇది ఖచ్చితంగా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం. ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ అనేది కూడా ఇంకొక మార్పు. ఇది టు సేవ్ మనీ ఆన్ టోల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. హైవేలపై తరచుగా ప్రయాణం చేసే వారికి ఇది ఒక పెద్ద శుభవార్త. ఏంటి అని అంటే 2025-26 గాను ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ అనేది రిలీజ్ చేశారు. దీని ద్వారా 3000 ఉంటుంది. ముఖ్యంగా నేషనల్ హైవేస్ అండ్ ఎక్స్ప్రెస్ హైవేస్ ఏవైతే ఉంటాయో, జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ హైవేలు ఏవైతే ఉంటాయో 200 టోల్ రహిత ప్రయాణాలు చేయొచ్చు. అంటే 200 times వీ కెన్ పాస్ త్రూ ద లేన్స్ అన్నమాట. అయితే అదైనా వాడచ్చు, లేదా 1 సంవత్సరం వరకు దీన్ని వాడుకోవచ్చు. ఏది ముందు వస్తే అది ముందు. దీని యాక్టివేషన్ మాత్రం రాజ్మార్గ్ యాత్ర మొబైల్ యాప్ ద్వారా కానీ, లేదా ఎన్హెచ్ఏఐ వెబ్సైట్ ద్వారా కానీ యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం అర్హులు ఎవరు అంటే ఇది కేవలం ప్రైవేట్ కార్లు, జీపులు, వ్యాన్లకు మాత్రమే ప్రస్తుతానికి అనుమతిస్తున్నారు. అది కూడా తరచూ ప్రయాణం చేసేవారికి ఇది చాలా డబ్బును ఆదాయం చేస్తుంది. సో కాబట్టి ఆగస్ట్ 2025 ఆర్థిక రంగంలో చాలా మార్పులు తీసుకొని వస్తుంది. కాబట్టి ఈ మార్పులు మనం చేయాల్సింది ఏంటి అని అంటే యూపీఐ యాప్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. కొత్త యూపీఐ లిమిట్స్ను గుర్తుంచుకోవాలి. యూపీఐలో పేమెంట్ చేసేటప్పుడు కొంచెం ఎవరైతే ట్రాన్సాక్షన్ చేసే వారి యొక్క ఎవరికైతే మనం ట్రాన్సాక్షన్ చేస్తున్నామో వారి పేర్లు అనేది తప్పకుండా చెక్ చేసుకోవాలి. తరచుగా హైవేల మీద ప్రయాణం చేసేవారికి ఫాస్టాగ్ పాస్ తీసుకోవడం చాలా మంచిది. అండ్ ఈ సమాచారం తెలుసుకోవడం ద్వారా మీరు ఈ మార్పులను సులభంగా ఎదుర్కోవచ్చు. సో ఈ మార్పులు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మరొక వీడియోతో మేము ఉంటాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్, డిస్నీ కమ్యూనికేషన్స్.